హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికల్ లైఫ్. ఈ వీడియో ఏంటంటే చాలామంది వెరిఫికేషన్ కోసం డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ రీసెంట్లీ నిమ్స్లో అప్డేట్ వచ్చింది వేకెన్సీస్ కోసం. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే. సో మన కమింగ్ డేస్లో వెరిఫికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ వెరిఫికేషన్ గురించి చూద్దాము. లాస్ట్లో నిమ్స్ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నిన్నటి వీడియోలో కొంతమంది మనకి కామెంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే, సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో మా నేమ్ ఉంది. సో మేము నెక్స్ట్ ప్రాసెస్‌కి ప్రొసీడ్ అవ్వచ్చా అని. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత రిలీజ్ అయింది సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అది జస్ట్ ఓవరాల్ పీపుల్‌ది ర్యాంక్ మనకి అడ్రస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో 450 ఆబ్జెక్షన్స్ రేజ్ అయ్యాయి కాబట్టి వీటిని ఇంక్లూడ్ చేసి మన ర్యాంక్స్ అనేది మళ్ళీ అడ్జస్ట్ చేయడం జరిగింది. సో అందులో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి. మళ్ళీ మనకి వెబ్ నోటీస్ ఇంకొకటి ఇచ్చారు. అందులో మీ వెరిఫికేషన్ లిస్ట్‌లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదని అందులో చెక్ చేసుకోండి. వెరిఫికేషన్ కోసం సపరేట్ వెబ్ నోటీస్ ఉంది. సో అందులో మీ ర్యాంక్ కనుక ఉంటేనే మీరు వెరిఫికేషన్కి ఎలిజిబుల్. సో ప్లీజ్ చెక్ చేసుకోండి క్లియర్గా. మీ ఏ సెషన్లో ఉంది, ఏ డేట్లో ఉందని క్లియర్గా చెక్ చేసుకొని ఆన్ టైం మీరు వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేలా చూడండి విత్ ఆల్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే మనం కట్ ఆఫ్ చూసుకోవచ్చు. నిన్న మనకి కొందరు మెసేజ్ చేశారు ఏంటంటే, మాకు 2 or 3 పీపుల్కి సేమ్ మార్క్స్ అనేది ఉంది. సో మమ్మల్ని ఎలా రిక్రూట్ చేసుకుంటారు అనేసి అడగడం జరిగింది. సో సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రిక్రూట్ చేస్తారంటే, ఏజ్ వైజ్ అనేది చూస్తారు. మనకి స్పోర్ట్స్ వాళ్ళు కూడా కొందరు మెసేజ్ చేశారు. స్పోర్ట్స్లో ఎలా తీసుకుంటారు, ఫామ్ 1 ఫామ్ 2 ఏంటి అని కూడా అడిగారు. ఫామ్ 1 ఫామ్ 2 ఏంటంటే, ఫామ్ 1 అనేది ఇంటర్నేషనల్ లెవెల్, ఫామ్ 2 అనేది నేషనల్, అండ్ ఫామ్ 3 అనేది యూనివర్సిటీ లెవెల్, అండ్ ఫామ్ 4 అనేది డిస్ట్రిక్ట్ లెవెల్. సో మీరు ఏ క్యాడర్లో అయితే ఉన్నారో అక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకొని రావడానికి ట్రై చేయండి. స్పోర్ట్స్ వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తారనంటే, మీ స్పోర్ట్ వైజ్, మీ మార్క్స్ వైజ్, మీ రిజర్వేషన్ వైజ్, సో చాలా ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అందులో మీరు క్లియర్గా చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వెబ్ నోటీస్లో మీ వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్న నెంబర్ ఇది వస్తుంది. సో ఇది వెరిఫికేషన్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అందులో ఉన్నది ఓన్లీ ర్యాంక్ మాత్రమే. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో ఇందులో మీ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు. నేను ఇందాక చూపించిన పిక్చర్లో అది వెరిఫికేషన్ లిస్ట్లో ఉన్న మీ హాల్ టికెట్ నెంబర్. ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, మాది ర్యాంక్ కానీ మార్క్స్ కానీ ఎక్కువగానే ఉన్నాయి, బట్ మాది వెరిఫికేషన్ మాత్రం వెనక్కి ఉంది అనేసి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో మనము ఎప్పుడు కానీ మీకు జాబ్ రిక్రూట్ చేసుకునేది మీ మార్క్స్ బేస్తోనే చేసుకుంటారు. బట్ ఇప్పుడు మనకి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 44 పోస్టులు ఉన్న వాళ్ళని 400 సమ్ చేంజ్ పిలిచారు కాబట్టి సో మీది ర్యాంక్ అనేది వెనక్కి అయింది. ఇది ర్యాంక్ అవ్వదు, వెరిఫికేషన్ లిస్ట్లో వచ్చింది. అది జస్ట్ సీరియల్ నెంబర్ మాత్రమే అవుతుంది. సో మనకి జాబ్ రిక్రూట్ చేసుకోవడంలో ఎండ్ ఆఫ్ ద డే మార్క్సే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మార్క్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సేమ్ మార్క్స్ ఇద్దరికి ముగ్గురికి ఉంటే మాత్రం వాళ్ళు ఫస్ట్ చూస్తుంది ఏంటి అని అంటే మాత్రం ఏజ్ చూస్తున్నారు డెఫినెట్లీ. ఎందుకంటే ఏజ్ చూసి రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అది మనం చెప్పలేము. రిక్రూట్మెంట్ ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో అండ్ ఇంకా కొందరు అడుగుతుంది ఏంటంటే, ఎన్యూఐడి కార్డ్ కోసం అడుగుతూ ఉన్నారండి. సో ఎన్యూఐడి కార్డ్ మీతో ఉంటే అది క్యారీ చేయండి, లేకపోతే అప్లై చేస్తే 2 to 3 months టైం పడుతుంది. సో ఇన్ కేస్ లేని వాళ్ళకి, అప్లై చేసి ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్న ఆన్లైన్ ఫామ్ ఒకటి వస్తుంది. అది ప్రింట్ కానీ మీరు ఆన్లైన్లో ఫోటో కానీ తీసుకొని వెళ్ళడం బెటర్. ఇన్ కేస్ మోస్ట్లీ అడగరు, బట్ ఉన్న వాళ్ళు క్యారీ చేయండి బెటర్. సో మనకి ఎన్యూఐడి కార్డ్ ఎప్పుడు పక్కాగా యూజ్ అవుతుంది అంటే, మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసే టైంలో మాత్రం ఎన్యూఐడి కార్డ్ ఇప్పుడు పక్కాగా అడుగుతున్నారు. ఆ టైంలో మాత్రమే ఎన్యూఐడి కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి. సో మనకి ఈ రిక్రూట్మెంట్లో ఏమీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. సో మనం నెక్స్ట్ నిమ్స్ వేకెన్సీస్ చూద్దామండి. నిమ్స్లో 354 నర్సెస్ వేకెన్సీస్ అనేది ఉంది. మనకి రీసెంట్గా సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా హెల్త్ మినిస్టర్ నిమ్స్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సమ్ ల్యాబ్ ఓపెనింగ్ ఏదో చేయడానికి వెళ్ళారు. సో అక్కడ చెప్పిన విషయం ఏంటి అంటే, మనకి ఇప్పుడు రైట్ నో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, ఇది ఫినిష్ అయిన వెంటనే జూన్ ఆర్ జూలైలో మనకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం
జరుగుతుంది. సో, మనకి ఇక్కడ టిమ్స్ ఉంది. మనకి ఇంకా నిమ్స్ ఉంది. సో, నిమ్స్ వేకెన్సీస్ అనేది స్టేట్ వేకెన్సీలో మిక్స్ చేస్తారా? అది అటానమస్ బాడీ కాబట్టి సెపరేట్ రిక్రూట్‌మెంట్ ఇస్తారన్నది తెలీదు. సో, మనం నెక్స్ట్ కమింగ్‌లో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఈ నోటిఫికేషన్‌లో వచ్చిన వాళ్ళు హ్యాపీగా జాబ్‌లో జాయిన్ అయిపోండి. ఇంకా మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కిమ్స్ గానీ, నిమ్స్ గానీ, ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గానీ, గవర్నమెంట్‌లో చాలా మనకిప్పుడు ఎస్టాబ్లిష్ అయితా ఉన్నాయి. సో, మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్స్‌కి ప్రిపేర్ అవుతా ఉండండి. వేకెన్సీస్ అన్నవి ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. సో, ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ ప్రిపేర్ అవుతా ఉండండి. సో, వెరిఫికేషన్ వెళ్ళే వాళ్ళకి ప్లీజ్ బీ ఆన్ టైమ్. మనకి వెరిఫికేషన్ సెషన్‌కైతే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా మీరు వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యే ప్రయత్నమే చేయండి. ఈ డాక్యుమెంట్ లేదు నేను వెళ్ళను అని ఆలోచన అయితే మానుకోండి. ఎందుకంటే అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మనకి డాక్యుమెంట్స్ రీసబ్మిషన్ చేయడానికి టైం ఉంది కాబట్టి, సో, అందరూ వెరిఫికేషన్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వడానికే ట్రై చేయండి. అటెండ్ అయిన తర్వాత మనకి రీమార్క్స్‌లో చూసుకొని మళ్ళీ రీసబ్మిషన్ చేసుకునే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఎక్కువ మందికి మన వీడియో పుష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.